దేశంలోని అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సిబ్బంది పునర్వ్యవస్థీకరణ కార్యక్రమం కింద ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ చేపట్టింది. సంస్థ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలు లేని, నైపుణ్యాలను పెంచుకోని ఉద్యోగులను ఇంటికి పంపించేస్తోంది. ఇలా తొలగించే ఉద్యోగులకు 3 నెలల వేతనాన్ని నోటీస్ పేగా అందిస్తోంది. దానికి అదనంగా ఉద్యోగులు టీసీఎస్లో ఎంతకాలం పనిచేస్తున్నారనే అంశం ఆధారంగా 6 నెలల నుంచి 2 ఏళ్ల వేతనాన్ని తొలగింపు ప్యాకేజీ కింద ఇస్తోంది. ఏ ప్రాజెక్టులోనూ లేని వారికి, 8 నెలలకు పైగా బెంచ్పై ఉన్న వారికి కేవలం 3 నెలల వేతనం మాత్రమే ఇచ్చి సాగనంపుతోంది. 10 నుంచి 15 ఏళ్లు సంస్థలో పనిచేసిన వారికి ఏడాదిన్నర వేతనం, 15 ఏళ్లకు పైగా సంస్థలో ఉన్నవారికి 2 ఏళ్ల వేతనం ఇస్తోంది. పదవీ విరమణ వయసుకు దగ్గరలో ఉన్నవారికి టీసీఎస్ కేర్స్ పథకం కింద ముందే పదవీ విరమణ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. అందులో భాగంగా వారికి పూర్తిస్థాయి పదవీ విరమణ ప్రయోజనాలు, బీమా, అదనంగా తొలగింపు ప్యాకేజీ కింద 6 నెలల నుంచి 2 ఏళ్ల వేతనాన్ని అందిస్తోంది. నానాటికి పెరుగుతున్న ఏఐ ప్రభావం క్లయింట్ల డిమాండ్ల మేరకు 2025-26 ఆర్థిక సంవత్సరంలో తన సిబ్బందిలో 2% అంటే దాదాపు 12,000 మందిని తగ్గించుకోనున్నట్టు ఈ ఏడాది జూలైలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా తన సిబ్బందిని టీసీఎస్ తొలగిస్తున్న నేపథ్యంలో అమెరికాలో నియామకాలకు సంబంధించి టీసీఎస్ అనుసరిస్తున్న విధానాలపై యుఎస్ సెనేటర్లు 9 ప్రశ్నలు సంధించారు. ఈ మేరకు సెనెట్ జ్యుడిషియరీ కమిటీ చైర్మన్ చార్లెస్ గ్రాస్లే, ర్యాంకింగ్ మెంబర్ రిచర్డ్ డర్బిన్ టీసీఎస్ సీఈఓ కె కృత్తివాసన్కు సెప్టెంబర్ 24న లేఖ రాశారు. ఇటీవలి కాలంలో అమెరికాలోని జాక్సన్ విల్లేలో దాదాపు 60 మంది ఉద్యోగులను టీసీఎస్ తొలగించిన విషయాన్ని అందులో పేర్కొన్నారు. రెండు 2025లో టీసీఎస్ సంస్థ 5,505 మంది H1B ఉద్యోగులను నియమించుకోవడానికి అనుమతి పొందిన నేపథ్యంలో ఒకవైపు అమెరికన్లను తొలగిస్తూ ఇలా H1B ఉద్యోగుల కోసం వేలాది పిటిషన్లు దాఖలు చేయడమేంటని ప్రశ్నించారు. టీసీఎస్ తన కార్యాలయాల్లో ఉద్యోగాలకు తగిన అర్హతలున్న అమెరికన్ ఉద్యోగులను గుర్తించలేకపోవడం నమ్మదగినదిగా లేదని వ్యాఖ్యానించారు. వయసు మళ్లిన అమెరికన్ ఉద్యోగులను తొలగించి వారి స్థానాలను దక్షిణాసియా దేశాలకు చెందిన వారిని H1B వీసాలపై తెచ్చి భర్తీ చేస్తోందన్న ఆరోపణలు టీసీఎస్ పై ఉన్నాయి. దీనిపై ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కమిషన్ దర్యాప్తు జరుపుతోంది. ఇలాంటి సమయంలో అమెరికన్లను H1B వీసాపై వచ్చిన వారితో భర్తీ చేయడం సంస్థకు ఏ విధంగానూ మేలు చేయదని సెనేటర్లు తమ లేఖలో పేర్కొన్నారు. H1B వీసాలపై వచ్చిన వారికి అమెరికన్ ఉద్యోగులకు చెల్లించే వేతనాల్లో తేడాలు ఎంత వంటి ప్రశ్నలు అడిగి 10వ తేదీలోగా వాటికి పూర్తి వివరాలతో సమాధానాలు ఇవ్వాలని కోరారు.